ఓకే. ఇప్పుడు నేను మీ షోలో సపోజ్ ఒక గెస్ట్‌గా వచ్చాను. యాస్ ఎ జర్నలిస్ట్‌గా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అసలు మీకు ఏ విషయమో తెలీదు. మీరు ఆడియన్స్‌కి ఇది కన్వే చేయాలి. సో ఇంట్రొడక్షన్ అయిపోయింది ప్రతీక. మీ ఎఫ్ఎంలోకి మేము ఇప్పుడు వచ్చేసాము. సో ఆ ట్రాన్స్‌లో ఉన్నాను. సో ఒక జర్నలిస్ట్‌గా నేను మీ షోలోకి వచ్చాను. సడన్‌గా మిమ్మల్ని ఏదో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. మీకు అసలు టాపిక్ ఏంటో తెలియదు. టాపిక్ ఏంటో చెప్పకుండా ఈ ఇంటర్వ్యూ అంటుంది అని మీరు టెన్షన్ పడతారా? ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కన్వే దట్ టు యువర్ ఆడియన్స్. మీ లిజనర్స్కి కూడా మీరు కన్వే చేయాలి. సో దాన్ని ఎట్లా పరిచయం చేయగలుగుతారు? ఇంటర్వ్యూ అని చెప్పింది, ఇప్పుడు నేను ఆమె ఇంటర్వ్యూ చూసుకోవాలంటే సుషిరా ఎట్లా చేస్తుందో. ఓకే, నీ పేరు శ్రావణి, నా దోస్తు పేరు ఫనీ, జేబులో ఉండాలే మనీ, తేనా అంటే హనీ. ఇంతకీ వెల్కమ్ శ్రావణి. సో శ్రావణి ఈజ్ హియర్ లిసనర్స్. సో ఎందుకు వచ్చింది, ఏం సంగతి, మొత్తం కథ చెప్తా. కానీ యాల మన షోలో గెస్ట్ అంటే యూనో మన దోస్తు లెక్కనే. సో ముచ్చట పెడదాం శ్రావణితోని. ఏం చేస్తుంది, జర్నలిస్ట్ అంటే పిల్ల. సో జర్నలిస్ట్ అంటే మొత్తం డ్రిల్లింగ్ సెషన్ ఉంటుంది. ఇలా మనం ఆమెను డ్రిల్ చేద్దాము. సో యూ స్టే ట్యూన్ విత్ దిస్ జబర్దస్త్ పాటలు. ఉస్కే బాద్ వీ విల్ టాక్ విత్ శ్రావణి. దిస్ మీ మ్యాజిక్ ప్రతీక ఆన్ మస్త్ మార్నింగ్స్ మ్యాజిక్ ఎఫ్ఎం. వావ్, నా పేరులో ఎన్ని కలిపేస్తావు? మనీ కలిపావు, హనీ కలిపావు, శ్రావణి. నేను ఇప్పటి వరకు ఫనీ, మనీ, హనీ అన్ని నీ శ్రావణిలతో. పోయిట్రీ సంథింగ్ విచ్ ఇస్ సో ఫేమస్. అండ్ నేను ఏదో క్యాజువల్గా అంటే లిటరలీ నేను పోయం అన్నం దీన్ని ఒక చిన్న ప్రయత్నం స్మైల్ చెప్పిస్తాను. అదే నీ భాషలో చెప్పాలంటే చుట్కు కవిత, పిట్కి కవితలు. ఎందుకంటే పోయిట్రీ అనే పదం చాలా పెద్ద పదం. ఎంతో మంది గ్రేట్ పీపుల్ ఉన్నారు. అండ్ నేను చెప్పేది పోయిట్రీ కాదు, చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడతా టు మేక్ పీపుల్ స్మైల్ అన్నమాట. సో క్యాజువల్గా షోలో ఇది షురు చేసిన పేర్లతోని ఇప్పుడు పీపుల్ ఆర్ లైక్ రాత్రి నన్న షో మార్నింగ్ 7 o'clock షురు అవుతుంది. పీపుల్ మెసేజ్ ఫ్రమ్ లైక్ yesterday evening 6 o'clock 7 o'clock ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో పోయం రిక్వెస్ట్ల కోసం స్లాట్లు బుక్ చేసుకుంటారు. అండ్ చిన్న పొరగాడు, ఆ పిల్లగాడు వచ్చింది స్టూడియోకి విత్ హిస్ పేరెంట్స్ జస్ట్ టు లిసన్ టు అ పోమ్ ఆన్ హిస్ నేమ్. సో ఇది చూస్తుంటే అనిపిస్తుంది యూనో ఐమ్ జస్ట్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్. ఎంత మంచిగా వెల్కమ్ చేస్తుండ్రు కరికే. సో అట్లా పోయమ్స్ ఆర్ సంథింగ్. ఎవరి ఇంటికి పిలిచినా లేకపోతే దావత్లకు పోగానే పోయం చెప్తారా అట్లా అయిపోయిన పరిస్థితి. ఓకే, సో నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతీక ఇప్పటి వరకు కూడా చాలా మార్పులు చూసావు జనరేషన్స్ వైజ్గా. అండ్ ఆర్జింగ్ మీరు స్టార్ట్ చేయడమే ఈ తెలంగాణ స్లాంగ్తో మీరు అందరికీ కూడా వినిపించారు. చాలా సందర్భాల్లో కనిపించి తెరమరుగు అయ్యారు. ఓన్లీ ఇప్పుడు వినిపించడంతోనే కొనసాగుతూ ఉన్నారు. ఎట్లా అనిపించేది స్టార్టింగ్ డేస్? ఒకసారి మీరు ఊహిస్తే అప్పుడు అసలు మాట్లాడాలంటే షైగా ఫీల్ అయ్యేటోళ్ళు. మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళకేదో నవ్వులాటగా ఉండేది. అలాంటివి చాలామంది ఫేస్ చేసి ఉంటారు. మీకు బాగా ఇబ్బంది పడిన సందర్భం, గుర్తున్న థింగ్ ఏదైనా ఉందా? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫస్ట్ ఎప్పుడైతే తెలంగాణ షురు చేసినానో మాట్లాడుతందుకు, అండ్ ఇన్ ద సెన్స్ రేడియోలో షురు చేసినానో, చాలామంది ఇదేదో కొత్తగా చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ అని కొంచెం లెగ్ పుల్ చేస్తుండే. కాలేజీలో ఎప్పుడైనా తెలంగాణ మాట్లాడినా కూడా అరే ఎక్కిరిస్తుండే, అరే తెలంగాణ ఏందని. ఎందుకంటే అప్పుడు అందరూ పబ్లిక్ తెలంగాణ మాట్లాడుతందుకు జరంతా షై ఫీల్ అవుతుండే యూనో 2006-07 అప్పుడు. అండ్ ఎప్పుడైతే నాకు ఒకటే సమజ్ కాకపోతుండే, ఇంట్లో మాట్లాడితే గలత్ కాదు, దోస్తులతో మాట్లాడితే గలత్ కాదు, పబ్లిక్ ఫోరంలో మన మదర్ టంగ్ మాట్లాడితే గలత్ ఎట్లయితుంది, అంటే ఎట్లా తప్పు అవుతుంది. సో అట్లా అని ఏమీ తప్పు మాట్లాడము, గౌరవమైన లాంగ్వేజే మాట్లాడతాము. కానీ ఫస్ట్ మాట్లాడుతున్నప్పుడు లేదు ఇట్లా మాట్లాడొద్దు, యూనో రఫ్ భాష, తెలంగాణ మాట్లాడు అంత వెల్కమింగ్ కాదు, యూనో చాలా మంది అన్నారు. కానీ నేను ఒక్కటే నమ్మిన, నేను మాట్లాడింది నా మదర్ టంగ్, ఇది ఎట్లా తప్పు అవుతుంది. దట్ ఇన్స్టింక్ట్ ఈజ్ వాట్ ఐ స్టూడ్ ఆన్. గట్టిగా నిలబడినా. అండ్ లక్కీలీ మా స్టేషన్ హెడ్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు. లేదు యునో యూ ఎంజాయ్. అండ్ యా ఐ ఎంజాయ్ టాకింగ్ మై మదర్ టంగ్. నాకు ఇష్టం నా మదర్ టంగ్ మాట్లాడు, బికాస్ దట్స్ మై ఐడెంటిటీ. సో వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఇనీషియల్లీ ఎవరెవరైతే అట్లా అన్నారో ఇప్పుడు తెలంగాణ మాట్లాడితే రేడియోలో యాదవ్ చెప్పారు, ఇక ప్రతీక అయిపోయింది అట్లా.